హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సిసిటీవీ టెక్ తెలుగు. ఈరోజు మనం ఒక ఫామ్లో అయితే కెమెరా ఇన్స్టాలేషన్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఈ ఫామ్లో మనకు ఎందుకు ఇన్స్టాలేషన్ చేస్తున్నామంటే ఇది ఒక కంప్లీట్గా ఒక పల్లెటూరు. సో డెడ్ ఎండ్ ఉన్నది. సో ఇక్కడ సెక్యూరిటీ ఎవరు లేరు. సో ఇక్కడ నా క్లయింట్కి చిన్న చిన్న దొంగతనాలు అవుతున్నాయి. సో అందుకని ఇక్కడ కెమెరాలు అయితే ఇన్స్టాలేషన్ చేస్తున్నాడు. మెయిన్గా చాలామందికి ఇన్స్టాలేషన్ కొందరు సిటీ అవుట్స్కట్స్లో ఉంటాయి కదా, ఉండే ఫామ్ హౌస్లు కానీ ఇట్లాంటి మన మామిడి తోటలు ఇట్లాంటి విల్ల కట్టుకునేది ఉంటాయి కదా. సో కంపల్సరీ మెయిన్గా ఏంటంటే సింగిల్ ఫేస్ కరెంట్ ఉండాలి. సింగిల్ ఫేస్ కరెంట్ ఉంటేనే మనం కెమెరా ఫిట్ చేయొచ్చు. సింగిల్ ఫేస్ లేకుండా కానీ మనకు సోలార్ ఉంటుంది కదా, సోలార్ ప్యానల్స్ పెట్టుకొని బ్యాటరీ కన్వర్టర్ పెట్టుకొని బ్యాటరీ ఇట్లా ఇన్వర్టర్ పెట్టుకొని సో దాంతో కూడా నడిపించచ్చు మన కెమెరాలు. సో ఇక్కడ ఏంటిది అని అంటే కంప్లీట్గా నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది కెమెరాలు అంటే ఐపీ కెమెరాస్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకనంటే సో ఐపీ కెమెరాస్ పెట్టుకోవడం వల్ల ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎవరికి కూడా. తర్వాత ఫ్యూచర్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ మెయింటెనెన్స్ అనేది రాదు. ఫస్ట్ మెయిన్ థింగ్ మెయింటెనెన్స్ ఉండదు. కెమెరాలు లైన్స్ డిస్టర్బెన్స్ ఇదంతా ఏం కూడా ఉండదు ఐపీ కెమెరాలు పెట్టుకుంటే. కాకపోతే ఏమవుతుందంటే కొంచెం రేట్ అనేది కొంచెం పెరుగుతుంది. పెరిగినంత మాత్రాన అయితే మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ దీనికోసం మళ్ళీ ఇన్వెస్ట్మెంటే ఉండదు దీనికోసం అయితే. సో అయితే అన్నిలా కెమెరాస్ పెట్టుకుంటే ఏమైతే అంటే ఇప్పుడు ఖర్చు తగ్గుతుంది, తర్వాత ఖర్చు పెరుగుతుంది. సో ఎవరైనా ఫస్ట్ అది ఇంటికి కానీ మీ దగ్గర కొంచెం ఉన్నది అని అంటే ఉన్నప్పుడే పెట్టుకుంటే ఐపీ కెమెరాస్ మాత్రం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ మనం చేసే వర్క్ ఎట్లా ఉంటుంది ఫామ్ హౌస్లో, మనం ఎట్లా చేస్తున్నా నా మైండ్ సెట్ తగ్గట్టు నేను ఎట్లా చేస్తున్న పని అనేది మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఇంతవరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం ప్రజెంట్ అయితే ఈ పీవీసీ బాక్స్ వాడుతున్నాం. ఈ పీవీసీ బాక్స్లకు మనకు హోల్ రాదు. ఈ పీవీసీ బాక్స్లకు హోల్ రాదు. హోల్ ఎందుకు రాదు అంటే ఇవి కంప్లీట్గా ఒక IP66 వాటర్ రెసిస్టెంట్ ప్రూఫ్ పీవీసీ బాక్సులు. ఇవి సైజ్ వచ్చేసి 5x5. చాలామంది వేరే బాక్సులు వాడతారు, చిన్నగా ఉంటాయి అవి, క్వాలిటీ తక్కువ ఉంటాయి. దీని మీద ఆల్రెడీ ఒక చిన్న రీల్ కూడా వేసిన, దీని మీదకి ఎక్కి నేను నిలుస్తున్నా కానీ పీవీసీ బాక్స్కి ఏం కాలేదు. సో అలాంటి పీవీసీ బాక్స్ వాడతాం. ఈ పీవీసీ బాక్స్ హోల్డ్ చేసేందుకు మనం ఈ టూల్ అయితే వాడాలి. సో మనం ఎందుకు వాడతా అంటే ఫస్ట్ మనం చేసే పనిలో క్వాలిటీ ఉండాలి కాబట్టి ఫస్ట్ ఈ కెమెరాకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. మళ్ళీ పీవీసీ బాక్స్లో మనం కెమెరా మన వైర్ అనేది కొంచెం రోల్ కూడా ఎక్కువ చేసుకోవచ్చు. అయిన తర్వాత మనకు ఇన్ కేసు మనం గోడకు పైపింగ్ వేసినా కానీ మనకు ఈ జంక్షన్ బాక్స్ లాగా యూజ్ అవుతాయి. సో అట్లానే ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తాయి ఈ పీవీసీ బాక్స్ అనేది. సో ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ పీవీసీ బాక్స్కు హోల్ చేయాలంటే ఈ టూల్స్ పెట్టుకొని ఈ మిషన్ తోటి ఇక్కడ హోల్ అనేది చేస్తాం. చేసిన తర్వాత దీని మీద కెమెరా ఫిక్స్ చేసిన తర్వాత దీనికి స్క్రూ వేస్తాం. కెమెరాకి స్క్రూ వేసిన తర్వాత లోపల వైర్లను బయటకు ఉండిపోతాయి. సో అట్లా మనం ఈ ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం 4 కెమెరాలు కాబట్టి స్టెప్ బై స్టెప్ చేసేద్దాం. సో దీనికి అయితే పెట్టేసిన బిట్ అనేది మన హుడ్ బిట్ అనేది పెట్టేసి ఇది ఒక సైజ్ అనేది కొంచెం లెంత్ పెట్టిన. సో నా దగ్గర ఉన్న చిన్నది అది వర్క్ చేస్తలేదు. చిన్నది ఎల్లంకి అనేది లోపల వెళ్ళిపోయింది. సో అందుకని కొంచెం హెవీ పడుతుంది. ఇది యూజ్ చేసి ఎల్లంకి అనేది థ్రెడ్డింగ్ పోయింది. సో అందుకని హెవీ యూజ్ చేస్తున్నా. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం హెవీ పెట్టుకొని దీనికి వేసేయాలి. అప్పుడప్పుడు కొంచెం ఎగుతుంది. సో ఇది ఇట్లా హోల్ అయిపోతుంది. దీని తర్వాత మన కెమెరా దీని మీద ఫిట్ చేసేస్తాం. ఇలా మనం 4 కంప్లీట్ చేయాలి. ప్రజెంట్ కంప్లీట్ అయింది. హోల్స్ 4 బాక్సులకు హోల్స్ అనేవి కంప్లీట్ చేసిన. సో ప్రజెంట్ ఇప్పుడు మనం చేయాల్సిన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిదంటే ఈ కెమెరాని ఇలా వేసేసుకొని ఈ వైర్లను ఇలా వేసేసుకొని ఇప్పుడు దీనికి స్క్రూస్ ఫిట్ చేయాలి. సో స్క్రూస్ ఎలా ఫిట్ చేస్తానంటే స్టార్ విడ్ పెట్టేసుకొని జిప్సన్ స్క్రూస్ వాడతానట్టు. సో ఇలా మనకు ఇక్కడ పీవీసీ బాక్స్ చూసారు కదా, ఇది కింద ఇట్లా ఓపెన్ వచ్చేస్తుంది, వైర్లు బయటకు వస్తాయి, ఈ స్క్రూస్ అనేది ఇట్లా వస్తాయి. ఇది చూసినట్టయితే కంప్లీట్గా ఇలా మనం ఇంకా రిమైనింగ్ 3 కెమెరాలు అయితే కంప్లీట్ చేసుకోవాలి. పీసీ బాక్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఒక 3 పీసీ బాక్స్ ఎక్కిచ్చేసిన. ఇంకో కెమెరా కొంచెం పెండింగ్ ఉంది, పైపింగ్ అవేది ఉంది. సో మన వాళ్ళు పైపింగ్ అవుతారు. సో అంతలోపు మనం హార్డ్ డిస్క్ ఇన్స్టాలేషన్ చేసేద్దాం. సో ఇది NVR 4 channel NVR. సో దీన్ని ఓపెన్ చేసినట్టయితే హార్డ్ డిస్క్ అనేది ఒక మనిషికి గుండె ఎంత ఇంపార్టెంటో ఈ కెమెరాలకు హార్డ్ డిస్క్ అంత ఇంపార్టెంట్. హార్ట్ లాగా అనుకోవచ్చు. మెయిన్ థింగ్ మనం కెమెరా పెట్టుకునేదే రికార్డింగ్ కోసం. ఆ రికార్డింగే లేనప్పుడు ఆ కెమెరా రన్నింగ్ చేసి ఉండి లాభం లేదు కదా. సో నువ్వు ₹1,00,000 కెమెరా PTZ ఎంత 4MP పెట్టు 8MP పెట్టు ఎంత పెద్ద PTZ పెట్టినా కానీ హార్డ్ డిస్క్ అనేది ఒరిజినల్ లేకుండే, అంటే ఆ హార్డ్ డిస్క్ అనేది ఒరిజినల్ వాడకుండా నువ్వు వేరే కంపెనీ అంటే
సరే వేరే రీపబ్లిష్ ఇట్లాంటి డూప్లికేట్ హార్డ్ డిస్క్లో వాడితే అది ఏమవుతుంది, అప్పుడు హార్డ్ డిస్క్ మన కరెక్ట్ టైంలో రికార్డింగ్ బజర్ సౌండ్ వస్తే రికార్డింగ్ కాదు. సో అప్పుడే నీకు ఇన్సిడెంట్ అయితే అట్లా ఇబ్బంది కదా. సో మెయిన్ థింగ్ హార్డ్ డిస్క్ అనేది ఎప్పుడైనా ఒరిజినల్ వేసుకోండి. సో ఇప్పుడు ప్రజెంట్ నేనే వేస్తున్న హార్డ్ డిస్క్ అంటే మీరు చెక్ చేయండి, అంతలో ఆలోచించండి, ఎంత టీవీ వేస్తున్నా ఆలోచించండి. అంతలో 1 TB ఎత్తున్నా, 2 TB ఎత్తున్నా, 4 కెమెరాలు ఇవి 2 MP IP 30 మీటర్ బ్లాక్ అండ్ వైట్ కెమెరాలు. కలర్ వేస్తాను, కలర్ ఎందుకు వేస్తానని చెప్తాను తర్వాత. సో అంతలోపు మీరైతే 1 TB వేస్తున్నారు, 2 TB వేస్తున్నారు చెప్పండి అంతలోపు. ఇప్పుడు మనం ఎన్విఆర్ అయితే ఓపెన్ చేసినాం. ఎన్విఆర్ ఓపెన్ చేసుకుంటే ఒక పవర్ కేబుల్ హార్డ్ డిస్క్కి, ఒక సాటా కేబుల్, తర్వాత ఒక అడాప్టరు 12V 1.5 ఉంటుంది, తర్వాత ఒకటి క్యాట్6 కేబుల్ జాక్ కొట్టి ఉంటుంది. సో తర్వాత హార్డ్ డిస్క్ వచ్చేసి మెయిన్గా, సో ఇది ఒరిజినల్ హార్డ్ డిస్క్. సో చూసారు కదా, ఇది ఒరిజినల్ హార్డ్ డిస్క్. కవర్ ప్యాకింగ్ వస్తుంది. తర్వాత ఇక్కడ మీ కలర్ ఉంది కదా, ఈ బ్లూ కలర్, బ్లాక్ కలర్, వైట్ కలర్, ఇట్లా ఈ ఒరిజినల్ హార్డ్ డిస్క్ అనేది ఇట్లా వస్తుంది, కవర్ ప్యాకింగ్లో వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్లా ఈ కవర్ ప్యాకింగ్ అయితే ఉంటుంది. సో ఇంకోటి ఒరిజినల్ హార్డ్ డిస్క్ తెలుసుకోవాలనుకుంటే ఏంటిది అంటే ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేసి మీకు చూపిస్తా. డూప్లికేట్ హార్డ్ డిస్క్లు మీకు బాక్స్ ప్యాకింగ్లో వస్తాయి, ఒరిజినల్ హార్డ్ డిస్క్లు ఇట్లా కవర్ ప్యాకింగ్ వస్తాయి. మీరు చూస్తే అర్థమవుతుంది ఆల్రెడీ యూజ్ చేసిందా కాదా అనేది. సో ఈ హార్డ్ డిస్క్ అనేది 1 TB హార్డ్ డిస్క్, స్కైహాక్ సీగేట్ కంపెనీ, రికమెండెడ్ ఫర్ సర్వేలెన్స్ వీడియో రికార్డింగ్. చాలామంది ఏం చేస్తారంటే సిస్టమ్ కూడా ఇవే హార్డ్ డిస్క్లు మెయింటైన్ చేస్తారు. సో ఈ హార్డ్ డిస్క్ అనేది మనకు ఇక్కడ ఉంది, డేట్ ఆఫ్ మంత్ అక్టోబర్ 06 అక్టోబర్ 2024. సో అట్లేం ప్రాబ్లం లేదు, ఒక 5 months అయింది కదా ప్రాబ్లం లేదు, మనకు కంపెనీ వారంటీ అయితే వస్తుంది ప్రాబ్లం లేకుండా. సో ప్రజెంట్ అయితే మన హార్డ్ డిస్క్ అయితే 1 TB హార్డ్ డిస్క్ విత్ సర్వేలెన్స్ వీడియో రికార్డింగ్ ఒరిజినల్ హార్డ్ డిస్క్ అయితే యూజ్ చేస్తున్నాం ఈ ఎన్విఆర్కి అయితే. సో తర్వాత మెయిన్ థింగ్, తర్వాత POS స్విచ్. చాలామంది ఏం చేస్తారంటే POS స్విచ్ వాడే బదులు మనం 4 port స్విచ్ వాడుతున్నాం. ఇది వాడే బదులు ఏం వాడుతారు అంటే ఒక SMPS పెట్టి, ఒక డెస్క్టాప్ స్విచ్ పెట్టి అట్లా కెమెరా రన్ చేపిస్తారు. సో మనం అట్లాంటి పనులు చేయం. ఫస్ట్ మెయిన్ థింగ్, మనకు డేటా ట్రాన్స్ఫర్ మనకు ఎంత దూరం ఉన్నా కానీ, మనకు 100 మీటర్ దూరం ఉన్నా కానీ కెమెరా కంటిన్యూ మనకు రావాలి, మళ్ళీ ఈ డిస్టర్బెన్స్ అనేది ఉండద్దని. మనము ఈ క్వాలిటీలో అయితే మనం కాంప్రమైజ్ కాము. కస్టమర్ ఇచ్చే బడ్జెట్కి మనం చేసే పనికి అయితే కంప్లీట్గా వర్తే ఉంటుంది మన వర్క్ అయితే. సో లేట్ చేయకుండా అయితే మనకు ఈ హార్డ్ డిస్క్, ఈ ఎన్విఆర్లో హార్డ్ డిస్క్ అయితే ఇన్స్టాలేషన్ చేసేద్దాం. సో మెయిన్ థింగ్, తర్వాత నెక్స్ట్ మీరు చెప్పాల్సింది రౌటర్ గురించి. సో చాలామంది ఏమనుకుంటారంటే నాకు ఫామ్లో సింగిల్ ఫేస్ కరెంట్ ఉంది, అక్కడ నెట్వర్క్ లేదు, ఎట్లా ఫోన్లో చూసుకోవాలనుకుంటే అట్లాంటి టెన్షన్ వాడాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ మన దగ్గర రౌటర్స్ ఉంటాయి, సిమ్ రౌటర్స్ అనేవి. ఇందులో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే నేను యూజ్ చేస్తున్న మోడల్ అయితే ఇది. సో ఇక్కడ మీకు అనిపిస్తున్నట్టు ఈ రౌటర్లో మనం సిమ్ కార్డ్ వేసుకుంటే, అంటే ఇది రౌటర్ అనేది 4G 5G ఏ సిమ్ అయినా సపోర్ట్ చేస్తుంది. ఇందులో మేము ఎక్కువ రెగ్యులర్ యూజ్ చేసే సిమ్ కార్డ్స్ ఏమో జియో సిమ్ కార్డ్స్ యూజ్ చేస్తాం, ఎందుకంటే సిగ్నల్ పరంగా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదని. సో ఈ రౌటర్ నుంచి ఎన్విఆర్ కనెక్షన్ ఇచ్చేసి మనము ఫోన్లో చూసుకున్నట్టయితే అట్లయితే అప్డేట్ చేసేస్తాం. సో ఈ రౌటర్ అనేది మోడల్ ఎలా ఉంటుంది అని అంటే, సో ఇక్కడ చూపిస్తున్నట్టు మనకు 2 యాంటీనాస్ వస్తాయి. చాలా సింపుల్గా స్మార్ట్గా ఉంటుంది రౌటర్ అనేది. సో చూసినట్టయితే సో ఇలా ఉంటుంది. ఇక్కడ వైఫై, 4G, ల్యాండ్ కేబుల్, ఇలా 3 లైట్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పవర్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు, తర్వాత రీసెట్ బటన్ ఉంది, తర్వాత మనకి RJ45 పోర్ట్ మనది ఇక్కడ నుంచి ఇచ్చుకోవచ్చు. అప్ టు 8 కెమెరాస్ దాకా అయితే ఇది రౌటర్ అయితే మెన్షన్ అవుతుంది. ఎందుకంటే 8 కెమెరాస్ తర్వాత ఏమైతే అంటే మన కెమెరాస్ పెరిగిపోతాయి, క్వాంటిటీ పెరిగిపోతాయి కాబట్టి అప్పుడు స్టక్ అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క రౌటర్ అనేది 4 కెమెరాస్ 8 కెమెరాస్ అప్ టు బిలో ఉంటే మాత్రం పెట్టుకోండి. లేదు నాకు ఇంకా పెద్ద కెమెరాస్ ఉన్నాయి, ఇక్కడ నెట్వర్క్ ఉండదు అంటే అప్పుడు ఇందులో పెద్ద రౌటర్స్ ఉంటాయి, అవి 4 అంటెన్ రౌటర్ అని ఉంటాయి CP+లోనే. సో అవి యూజ్ చేసుకుంటే బెటర్. ప్రజెంట్ అయితే నేను యూజ్ చేస్తున్న రౌటర్స్ అయితే ఇవి. ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న పైప్స్ అంటే 1.5 స్క్వేర్ mm పైప్స్. 1.5 స్క్వేర్ mm పైప్స్కి మనకి ఇక్కడ ఈ గ్రీన్ కలర్ స్టిక్కర్ అనేది ఉంటుంది. బ్లాక్ కలర్ స్టిక్కర్ ఉంటే మనకు 1 స్క్వేర్ mm అన్నట్టు, గ్రీన్ కలర్ స్టిక్కర్ ఉంటే 1.5, రెడ్ కలర్ స్టిక్కర్ ఉంటే 2 స్క్వేర్ mm పైప్స్ అన్నట్టు. మ్యాక్సిమం అయితే ఈ పైప్స్ అనేది సరిపోతాయి. ఇది హెవీ వెయిటే ఉంటుంది, ఒక మనిషికి అని ఆపుతుంది వెయిట్. కాకపోతే ఇంకా హెవీ కావాలనుకుంటే మనం 2 స్క్వేర్ mm వేసుకోవచ్చు. ఇవి ఎక్కువ స్లాబ్లో వేస్తారు. ప్రజెంట్ అయితే మనం యూజ్ చేస్తున్న పైప్స్ అయితే ఇవి. అందుకనే ఇవన్నీ ఏం పేరు ఫాలో CCTV టెక్ తెలుగు అని ఉంటుంది. CCTV టెక్ తెలుగు అని ఉంటుంది. అట్లానా? ఎందుకంటే కావచ్చు గిఫ్ట్ షాప్ మీ కూడా కావచ్చు.
కంప్లీట్గా ఇక్కడ దాకా మనకు వైరింగ్ కంప్లీట్ అయింది. సో ప్రజెంట్ ఇక్కడ చెక్ చేసుకుంటున్నా కెమెరాలు మొత్తం కంప్లీట్గా కాకముందే కెమెరాలు ఇక్కడ వైరింగ్ అయిన ప్రాబ్లం ఉందా లేదని ఫస్ట్ చెక్ చేసుకున్నాం. ఎందుకంటే అప్పుడప్పుడు ఏమవుతుందంటే వైరింగ్ కూడా ఫెయిల్ అవుతుంది కొన్ని సందర్భాలలో. అందుకని ఫస్ట్ చెక్ చేసుకున్నాం కెమెరాలు ఓకేనా లేదా అని. కెమెరాలు కానీ కేబుల్ కానీ అన్నీ ఓకే అన్నీ ఓకేనా లేదా అని చెక్ చేసేసుకున్నాం. సో ఫైనల్గా అన్నీ ఓకే అయిపోయినాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఒక కెమెరా వస్తుంది. సో ఇక్కడ తర్వాత నెక్స్ట్ కెమెరా అక్కడ, సో ఇంకో కెమెరా వేరే కాడ ఉంది. సో ప్రజెంట్ అయితే ఈ కేబుల్ని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి పైపింగ్ వేసి కంప్లీట్ నుంచి అటు నుంచి కంప్లీట్ చేసేస్తాం. ఇంకో కెమెరా వేరే కాడ ఉంది. పట్టుకోనా సార్ అవుదా అది కావాలా లేదని ఎందుకు చెప్పింది తెలుసా? ఉందంటే నువ్వు ఎట్లా అవుతావు అట్లా మీదిలో పట్టు. స్లోగా పట్టు, నెట్వర్క్ కొంచెం స్లో ఉంది. ఇంకొంచెం ఇది జరుపు, నా దగ్గర జరుపు, ఇటు దిక్కు, ఇంకా ఇంకొంచెం జరుపు. ఓకే రైట్ 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 ఉండండి, కొంచెం డౌన్ చేయి, డౌన్ చేయి. చీమలు అడుగుతున్నాయా? అన్నీ ఫుల్ టైట్ చేసుకో, మొత్తం ఫుల్ టైట్ చేసుకుని దిగి. సో ఫైనల్గా అయితే పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఒక్క వైర్ కూడా బయట కనిపించకుండా, మీరు కూడా వీడియోలో చూడండి, ఎక్కడైనా వైర్ కనిపించిందా చూడండి, ఎక్కడ కూడా వైర్ కనిపించకుండా, కెమెరా కూడా ఎక్కడ కూడా వైర్ కనిపించకుండా పని అయితే చేసినాం. సో మన క్లయింట్ అయితే ఫుల్ హ్యాపీ. సో ఇక్కడ కూడా ఎన్వీఆర్ని కూడా ఏం ప్లేస్ చేసిన అంటే వేరే ప్లేస్లో పెట్టిన, ఎక్కువలకు తెలియని ప్లేస్లో. మీకు వీడియోలో చూపించలేదు ఎన్వీఆర్ సెటప్, తర్వాత ఇన్స్టలేషన్ అది చూపించలేదు, ఎందుకంటే అది మెయిన్గా అదే కదా ప్రైవసీ. సో అందుకని అది చూపించలేదు. సో వర్క్ అయితే మంచి నీట్గా అయితే కంప్లీట్ చేసిన అని అనుకుంటున్నా. సో నా క్లయింట్ అయితే ఫుల్ హ్యాపీ ఉన్నాడు పని చేసినందుకు, నీట్గా చేసినందుకు. సో లేట్ చేయకుండా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంక మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మీకైనా ఎనీ రిక్వైర్మెంట్ ఉంటే కింద నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి కాల్ అనేయండి, లేదంటే మెసేజ్ అయినా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఫాలో సీసీటీవీ టెక్ తెలుగు. థ్యాంక్ యూ అందరికీ.